హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇక్కడ ఒక మంచి ప్లేస్కి వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ అబుదాబిలో ఉన్న యూఏలోనే అయితే ఇప్పుడు ఒక మంచి ప్లేస్కి వచ్చిన ప్లేస్ యొక్క వ్యూ కానీ డీటెయిల్స్ కానీ మీకు అయితే చూపెడతా. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. యా గాయ్స్, ఇప్పుడైతే చూడండి వ్యూ సూపర్. వాట్ ఏ ప్లేస్ గాయ్స్. నేను అబుదాబికి వెళ్ళే రూట్లోనైతే ఇదైతే మంచి వ్యూ అయితే కనిపించింది నాకైతే. చూస్తున్నారుగా ఎంత మంచిది, మొత్తం సముద్రం వాటర్ ఇలా కెనాల్ లాగా ఇలా వచ్చేసినాయి. అదంతా చూస్తున్నారు కదా, అంతా ఫారెస్ట్ అడవులు, ఆ మడాడువులు అంటారు వాటిని. అయితే నిజంగా చాలా అంటే చాలా మస్తు ఉంది వ్యూ. ఇక్కడైతే మీకైతే ఆగి చూపెడదామని అయితే చూపెడుతున్నా. చూడండి ఎంత పీస్ఫుల్గా, ఎంత బాగుంది. ఇక్కడైతే చెట్లు చేమలు. చాలామంది ఇక్కడ చూడండి ట్రాక్ కూడా ఉంది, జాగింగ్ వాకింగ్ చేసుకుంటారు ఇక్కడైతే. ఈ ట్రాక్లోనైతే అదంతా పెద్ద రోడ్డు, అక్కడ బ్రిడ్జ్ ఉంది. నేనైతే బ్రిడ్జ్ పైన ఎక్కెళ్ళైతే మీకు అయితే చూపెడతా రోడ్ వ్యూ అంతా. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారుగా ఎంత, అక్కడ మెయిన్ సముద్రం అటు సైడ్ ఉంటుంది అబుదాబిలో. ఇక్కడికి ఇట్లా వాటర్ ఇలా వచ్చేసిన ఒక కెనాల్ టైప్ అయితే అక్కడ ఇస్తున్నారు. జూమ్ చేస్తా, అదే రీమ్ ఐలాండ్ కనిపించేది అంతా. అది చూడండి గేట్ టవర్, అదైతే రీమ్ ఐలాండ్. ఇక్కడ మనకైతే ఆపిల్ టవర్, సేమ్ ఆపిల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఆ రెండు టవర్లు అయితే ఉన్నాయి. వాటిని ఆపిల్ టవర్స్ అంటారు. ఇంకా చాలా అంటే చాలా మస్తు ఉంది ఇక్కడైతే ప్లేసు. మంచిగా కూర్చోడానికి మనకైతే బెంచీలు కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఖర్జూర చెట్లు, మంచిగా గార్డెన్ లాగా. ఏదైతే వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేసుకోవడానికి ట్రాక్ కూడా ఉంది మంచిగా. అయితే చాలామంది ఈవినింగ్ అయితే చాలామంది వస్తారు ఇక్కడికైతే. బట్ ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఎవరు ఎక్కువ లేరు. ఈరోజు నార్మల్ డే, వీకెండ్ కూడా కాదు. చూడండి ఈ విధంగా మనకైతే బెంచీలు కూడా ఉన్నాయి, కూర్చోవచ్చు మంచి. ఇక్కడైతే బెంచ్ టైప్ విధంగా అయితే ఇది డస్ట్బిన్ చెత్త ఇట్లా వేయాలంటే మనం ఇక్కడ వేయచ్చు. చూస్తున్నారు ఇదంతా ట్రాక్, ఇదంతా మనకైతే లైట్లు అయితే నైట్ అయితే లైట్లు అయితే వేస్తారు, లైట్లు వెలుగుతాయి. ఇదంతా ఖర్జూర తోటలు. చూడండి మనకి ఇక్కడ మంచి ఒకటి ఇది ఉంది, మంచి ఇక్కడ కూర్చోవచ్చు ఫ్యామిలీతోని, పిల్లలతో వచ్చి జాగింగ్ వాకింగ్ చేసుకొని వచ్చి ఇక్కడైతే మంచిగా కూర్చోవచ్చు. చాలా అంటే మస్తు ఉంది. అక్కడ లైటింగ్ కూడా ఉంది. సూపర్ ఉంది కదా, మంచిగా ఉంది. పక్కన పేద రోడ్ హైవే అదైతే. ఇక్కడ మనకి ఎటు వెళ్ళిన పిల్లలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇలా కాసేపు అయితే నడుచుకుంటానైతే వెళ్తున్నా. ఇక్కడ మనకైతే వంతెన ఉంది, అక్కడ పైకి వెళ్ళి పెడతాం మీకైతే. చూడండి ఇక్కడ డస్ట్బిన్లు కూడా ఉన్నాయి. చెత్త ఇట్లా ఎక్కడంటే అక్కడ వేయద్దు చెత్తనైతే. ఇక్కడ మనకైతే డస్ట్బిన్లు ఉంటాయి, డస్ట్బిన్లు అయితే వేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనకైతే దీని పైకి ఎక్కుదాం. పైకి వెళ్ళి అయితే మీకైతే చూపెడతా. నేనైతే షామకి వెళ్ళి అబుదాబి సిటీకి వెళ్తున్నా. ఫ్రెండ్స్ వెళ్దాం అన్నట్టు చిన్నప్పటి నుండి పని చేసుకుని వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు ఏదైతే కనిపించింది మంచిగా. సో చూపెడదాం మీకు కూడా. మస్తు ఉంది, చాలా అంటే చాలా బాగుంది అన్నట్టు. ఇక్కడ ఆగే షూట్ చేస్తున్నా. పైకి అయితే వచ్చేసిన. మనకైతే ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది, లిఫ్ట్లో కూడా రావచ్చు, కిందికి వెళ్ళచ్చు, పైకి వెళ్ళచ్చు. బట్ లిఫ్ట్ వర్క్ చేస్తుందో లేదా చూద్దాం. లిఫ్ట్ అయితే పని చేస్తున్నది, ఓపెన్ అయితే వచ్చు, చూద్దాం, వెయిట్ చేద్దాం. అక్కడ బటన్ అయితే ఆన్లోనైతే ఉంది. లిఫ్ట్ కూడా వర్క్ చేస్తుంది. వెళ్ళేటప్పుడు మనమైతే కిందికి లిఫ్ట్లో కూడా వెళ్ళచ్చు. సీసీ కెమెరా కూడా ఉంది లిఫ్ట్ లోపల. పైకి అయితే వచ్చేసిన. చూడండి ఎంత క్లీన్గా, చెత్త చెదారా మెయిన్ లేకుండా మస్తు ఉంది, నీట్గా అయితే. ఎక్కడెక్కడే కెమెరాలు, లైటింగ్ కూడా రాత్రి లైటింగ్ కూడా, లైట్లు కూడా మంచిగా వెలుగుతాయి వంతెన పైన. అక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. గాయ్స్ చూడండి పైనుంచి, వంతెన పైనుంచి అయితే వ్యూ కానీ ఇదంతా రోడ్డు, పెద్ద రోడ్డు, షేక్ జాయిద్ రోడ్ ఇదైతే. 120 స్పీడ్ అనేది రోడ్ అనేది మనమైతే డ్రైవ్ చేయాలి. దుబాయ్ అబుదాబి రోడ్ అంటారు దీనైతే. అబుదాబి నుంచి దుబాయ్కి వెళ్ళచ్చు, దుబాయ్ నుంచి అబుదాబికి వచ్చే రోడ్ ఇదైతే. అక్కడ ఆఫిల్ టవర్లు ఇదంతా మనమైతే అక్కడ వెళ్ళి అంతా చూపెట్టినాం మీకైతే. చూడండి కింద వెహికల్స్ ఏ విధంగా వెళ్తున్నాయో. మస్తుంది. ముంగడ కనిపించేది అబుదాబి సిటీ. ముంగడ కనిపించేది అబుదాబి సిటీ. ఇదంతా లొకేషన్ వ్యూ కానీ అద్దరిపోయింది కదా, మస్తుంది కదా. చూడండి ఇదంతా అక్కడ అబుదాబి అంతా రోడ్డు, పక్కన మనకైతే అడవులు, కెనాలు. తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ పోయి వంతెన పైకి వెళ్ళి ఆ విధంగా అక్కడి నుంచి వచ్చినా నేనైతే. తర్వాత ఇటు సైడ్ చూడండి వెహికల్స్ ఏ విధంగా వస్తున్నాయి, వెళ్తూ ఉన్నాయి. ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఈ రోడ్ అయితే. చూడండి ఇంతగా పైన తీపెట్టాను చూడండి. మొత్తం ఇంత పెద్ద ఫారెస్ట్ అంటే ఇదైతే కనిపించేది. నిజంగా మస్తుంది. చాలా ఇక్కడ నుంచి ఒక్కడి వరకే మడవులు, చాలా విస్తీర్ణంలో చాలా పెద్ద ఉంటాయి అడవులు అయితే. మంచిగా వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. కిందికి వెళ్ళి మళ్ళీ ఒకసారి అయితే వాటర్ అయితే చూపెడతా. సో వ్యూ అయితే అద్దరిపోయింది, చాలా బాగుంది. అక్కడ సైక్లింగ్ మీద వెళ్తూ ఉన్నాడు ఒక అతను. అది మస్తుంది ప్లేస్ అయితే, ఎక్దమ్ చాలా బాగుంది. ఇప్పుడు కిందికి అయితే వెళ్తాను, మళ్ళీ తిరిగి అయితే నేను సిటీకి వెళ్ళాలి ఇప్పుడు. గాయ్స్ కిందకైతే వచ్చేసిన. ఇక్కడ చూడండి వాటర్ చూపెడితే ఎంత క్లీన్గా ఉంటాయో. చూడండి వాటర్ చూస్తున్నారు ఎంత నీట్గా ఉన్నాయి. కింద బండలు కానీ అంతా మంచిగా ఏర్పడుతుంది. వాటర్ అయితే మంచిగా నీట్గా క్లీన్గా మస్తుంది, మంచిగా ఉంది. ఇక్కడికి వెళ్ళి అయితే మళ్ళీ నేనైతే సిటీకి అయితే వెళ్ళిపోతా. వ్యూ కానీ ఎక్దమ్ మంచిగా పీస్ఫుల్గా. చలికాలం కాబట్టి పెద్ద ఇంటర్నెట్ ఏం లేదు, మంచిగా వెదర్ అయితే చాలా బాగుంది.
యా గైస్ ఇది ఓవరాల్ వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక నెక్స్ట్ మంచి చూడతాం, మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.